కాంగ్రెస్ పార్టీ తెచ్చిన మహాలక్ష్మి పథకం అద్దె బస్సుల ఓనర్ల పాలిట శాపంగా మారింది. మహాలక్ష్మి పథకం వల్ల బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పెరిగి విపరీతమైన భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కేఎంపీఎల్ రావడం లేదని అద్దె బస్సుల యజమానులు ఆందోళన చెందుతున్నారు. తమ సమస్యలు తీర్చకపోతే ఈ నెల 5 నుండి బస్సులు నడపబోమని టీఎస్ఆర్టీసీకి తేల్చి చెప్పారు. మహిళల కోసం కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం వల్ల తమకు తీవ్ర నష్టం వస్తోందని అద్దె బస్సుల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం వల్ల ప్రతి బస్సులో 100 నుండి 120 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. అటు ప్రతి కిలోమీటర్కు బస్సును ఆపాల్సి వస్తోంది. మరోవైపు ఓవర్లోడ్ కారణంగా బస్సుల మెయింటెనెన్స్ ఖర్చు పెరుగుతోంది. దీంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం బస్సుల్లో సీటింగ్ కెపాసిటీ వరకు మాత్రమే ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇప్పుడు రద్దీ దృష్ట్యా ఇన్సూరెన్స్ కంపెనీ వారితో మాట్లాడి బస్సులో ఉన్న ప్రయాణికులందరికీ వర్తించే విధంగా పాలసీని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. రోజు మహాలక్ష్మి స్కీమ్ వల్ల పబ్లిక్ బాగా ఆర్టీసీ బస్సుకు కనెక్ట్ అయినరు. ఆ రోజు 65 ఓవర్ ఉన్న బస్సులకు ఇవాళ 100, 105 ఓవర్ వచ్చింది. దాంట్లో ఆర్టీసీ అధికారులు, ఆర్టీసీ ప్రభుత్వం అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ మహాలక్ష్మి స్కీమ్ వల్ల మేము చాలా నష్టపోవడం జరుగుతుంది. ఓవర్లోడ్ వల్ల మా బస్సులు కేఎంపీఎల్ రావట్లేదు. టైర్లు, మెయింటెనెన్స్, డ్రైవర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ బాగా పెరిగినాయి. కాబట్టి తక్షణమే మా యొక్క సమస్యలు పరిష్కరిస్తూనే ఆశిస్తున్నాం. మొత్తంగా ఎన్ని ఉంటాయి సార్ అద్దె బస్సులు? 2700 బస్సులు ఆర్టీసీలో మేము అద్దెకు నడుపుతున్నాము. అందులో పల్లె వెలుగులు, సిటీ లోకల్లు, ఎక్స్ప్రెస్లు. ప్రస్తుతం ఆర్టీసీ అద్దె బస్సు ఇన్సూరెన్స్ కెపాసిటీ పల్లె వెలుగు 56, ఎక్స్ప్రెస్ 51 సీట్లుగా ఉన్నది. ఉచిత ప్రయాణం వల్ల ప్రస్తుతం 100 నుండి 120 వరకు పెరిగింది. దీంతో ఇన్సూరెన్స్ ఇబ్బందుల్ని ఆర్టీసీ యాజమాన్యమే భరించాలని కోరుతున్నారు. ఇక ఆర్టీసీ యాజమాన్యానికి టైర్లు తక్కువ ధరకు వస్తున్నాయో అదే రేటుకు అద్దె బస్ టైర్లను సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా ఈ ఓవర్లోడ్ సమస్య వలన ముఖ్యమైనది ఇన్సూరెన్స్. బస్సుకు ఇన్సూరెన్స్ కడతాం మనం. ఇన్సూరెన్స్ అనేది ఎంబీ యాక్ట్ ప్రకారంగా ఆర్సీలో ఉన్న పర్మిట్ మెంబర్స్కి మాత్రమే, అంటే 55 మందికి మాత్రమే మేము ఇన్సూర్ చేస్తాము. అంటే అంతకన్నా ఒకరిద్దరు ఎక్కువ ఉన్నా సరే ఇన్సూరెన్స్ కవర్ కాదు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్, ఎంబీ యాక్ట్, దాన్ని ఎవరు మార్చలేదు. ఇది బస్సులలో 70 మంది, 100 మంది, 120 మంది ట్రావెల్ చేస్తారు. ఇవాళ మీరే మీడియాలో ఎన్నోసార్లు కథనం ఇచ్చారు ఇంతమంది ట్రావెల్ చేస్తున్నారు. దీనివలన అనుకోని సంఘటన ఏదైనా జరిగితే, కొండగట్టలాంటి ప్రమాదం ఏదైనా జరిగితే దానికి ఎవరు బాధ్యత వహించాలి? ఆర్టీసీ అధికారులు వహిస్తారా, గవర్నమెంట్ వహిస్తుందా, ఓనర్ వహించాలా? ఎందుకంటే ఆర్సీ హోల్డర్ మీదనే పడుతుంది ఆ భారం. ఆర్సీ హోల్డర్ ఎవరంటే అద్దె బస్ యజమాని. అద్దె బస్ యజమాని ఇన్సూరెన్స్ ఎంత ఉందో అంతవరకే కంపెనీ ఇస్తుంది. మిగతా అంత ఓనర్ చెల్లించాలంటే ఆస్తులు అమ్ముకున్నా ఇలా కట్టలేని పరిస్థితి. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించి మహాలక్ష్మి పథకం ప్రారంభం రోజు నుంచి అమలు జరిగే విధంగా ఆర్డర్ ఇవ్వాలని అద్దె బస్సు యజమానులు డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్స్ నెరవేర్చకపోతే ఈ నెల 5 నుంచి బస్సులు నడపబోమని సర్కారుకు తేల్చి చెప్పారు.